ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. 2026 సంవత్సరం చిత్తా నక్షత్రం వారికి క్రమశిక్షణ, శ్రమ మరియు స్థిరత్వంతో కూడిన ఫలితాలను ఇవ్వబోతోంది. ముఖ్యంగా సంవత్సరం మధ్య భాగంలో గ్రహాల అనుకూలత కారణంగా అదృష్టం కలిసొస్తుంది. ఈ నక్షత్రానికి అధిపతి కుజుడు మరియు దేవత విశ్వకర్మ. కావున ఈ సంవత్సరం మీరు మీ పనులలో సృజనాత్మకత మరియు పోరాట పటిమను ప్రదర్శిస్తారు. ఈ నక్షత్రానికి అధిపతి కుజుడు మరియు దేవత విశ్వకర్మ. కావున ఈ సంవత్సరం మీరు మీ పనులలో సృజనాత్మకత మరియు పోరాట పటిమను ప్రదర్శిస్తారు. మీ నక్షత్రాధిపతి కుజుడికి శని మిత్రుడు కావడం వలన శని మీ కష్టానికి తగిన స్థిరమైన ఫలితాలను అందిస్తాడు. ఆలస్యం జరిగినా విజయం పక్కా. రాహువు మరియు కేతువుల సంచారం ఆర్థిక విషయాలు మరియు వృత్తిపై ప్రభావం చూపుతుంది. గురువు యొక్క శుభదృష్టి కొంతవరకు అనుకూలతను అందిస్తుంది. చిత్తా నక్షత్రం వారికి 2026 వృత్తిపరంగా మిశ్రమ ఫలితాలు మరియు క్రమమైన పురోగతిని ఇస్తుంది. సంవత్సరం ప్రారంభంలో పని ఒత్తిడి మరియు బాధ్యతలు అధికంగా ఉండవచ్చు. అయితే మీ సహజమైన కష్టపడే తత్వం కారణంగా ఈ సవాళ్లను అధిగమిస్తారు. జూన్ తర్వాత ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల ఆలస్యమైన దానికి సంబంధించిన పునాది ఈ సంవత్సరంలో పడుతుంది. చట్టపరమైన విషయాలలో జాగ్రత్త వహించాలి. వ్యాపారంలో ఉన్నవారు కొత్త పద్ధతులు మరియు సాంకేతికతను ఉపయోగించడం ద్వారా లాభపడతారు. నిర్మాణ రంగం, ఇంజనీరింగ్ మరియు డిజైనింగ్ సంబంధిత వ్యాపారాలు పుంజుకుంటాయి. భాగస్వామ్య వ్యాపారాలలో పారదర్శకత పాటించడం ముఖ్యం. ఈ సంవత్సరం మీ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది, కానీ ఖర్చులను నియంత్రించడం చాలా అవసరం. మీ ఆదాయం మెరుగ్గా ఉన్నప్పటికీ కుటుంబ అవసరాల కోసం లేదా కొన్ని అనూహ్యమైన ఖర్చుల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయవలసి రావచ్చు. పొదుపుపై దృష్టి పెట్టండి. స్థిరాస్తి లేదా భూమికి సంబంధించిన పెట్టుబడులు ఈ సంవత్సరంలో మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. తొందరపాటుతో ఊహాజనిత పెట్టుబడులు పెట్టకుండా దీర్ఘకాలిక ప్రణాళికతో కూడిన వాటిని ఎంచుకోవాలి. ఆర్థిక విషయాలలో ఇతరులకు హామీ ఇవ్వడం లేదా అప్పులు ఇవ్వడం మానుకోండి. గతంలో ఇచ్చిన అప్పులు తిరిగి రావడంలో కొంత ఆలస్యం జరగవచ్చు. దానికోసం ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. వ్యక్తిగత జీవితంలో సర్దుబాట్లు మరియు ఒకరికొకరు అర్థం చేసుకోవడం అవసరం. ప్రేమ వ్యవహారాలలో స్థిరత్వం ఉంటుంది. భాగస్వామి పట్ల మీ నిబద్ధత పెరుగుతుంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు సంవత్సరం ద్వితీయార్థంలో ఫలించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు. ముఖ్యంగా ఆస్తి లేదా ఆర్థిక విషయాలపై శాంతంగా మాట్లాడటం ద్వారా పరిష్కారం అవుతుంది. తల్లిదండ్రులు మరియు పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఆరోగ్యం పట్ల అజాగ్రత్త వద్దు. కడుపు, నడుము లేదా కీళ్ల సంబంధిత సమస్యలు బాధిస్తాయి. క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మీరు 2026లో పూర్తి విజయాన్ని సాధించడానికి ఇప్పుడు చెప్పే జాగ్రత్తలు తప్పక పాటించాలి. వృత్తిపరంగా మరియు వ్యక్తిగతంగా వివాదాలు, వాదనలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఏప్రిల్, మే మధ్యకాలంలో మాటపై నియంత్రణ అవసరం. పత్రాలు, చట్టపరమైన ఒప్పందాలపై సంతకం చేసే ముందు పూర్తిగా చదవండి. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించటం లేదా హనుమంతుడిని పూజించటం శుభకరం. ఎరుపు రంగు వస్తువులను ధరించటం లేదా కుజుడి మంత్రాన్ని జపించటం వలన అదృష్టం కలుగుతుంది. పేదలకు ఆహారం దానం చేయటం వలన ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. చిత్తా నక్షత్రం వారికి 2026 సంవత్సరం కష్టపడి పనిచేస్తేనే ఫలితం దక్కే సంవత్సరం. తొందరపాటు లేకుండా తెలివిగా మరియు సహనంతో ముందుకు వెళితే అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సర్వే జన సుఖినో భవంతు.